మనం కొన్ని విషయాల్ని దర్శనం చేసుకోవాలి కదా. అందుకని ఎవరో మహానుభావుడు సత్యం తెలవకుండా నువ్వు బతుకుతున్నావు అంటే ఎందుకు నువ్వు బతికేది? ఉరిపెట్టుకొని సావడం బెటరు. అంటే నువ్వు చూడలేకపోతున్నావు. ఏ సత్యాన్ని అయితే చూడాలనో చూడలేకుండా పోతున్నావు. ధవళేశ్వరం గోదావరి నది మీద ఆనకట్ట కట్టినటువంటి సరార్థన్ కాటన్ని దేవుడుగా కొలుస్తున్నారు ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు. బ్రాహ్మణుల నుంచి, వెలమల నుంచి, కమ్మల నుంచి, రెడ్లంతా, మొత్తం అగ్రకులాలంతా జొన్నలు పండించుకునే మా భూముల్ని, సిరి సంపదలు పండించే ఆనకట్ట కట్టిండని ఆయన సమాధి ఆడందో ఎత్తుకున్నారు. పోయి లండన్లోనే ఉంటే ఆడికి పోయి సంకల్పాలు చెప్పుకొని వచ్చారు. మరి 1850లోనే లార్డ్ మెకాలే 3 రకాల ప్రాంతాల్లో పర్యటించి బ్రిటిష్లో పార్లమెంటులో ఒక బడ్జెట్ని కేటాయించుకొని వచ్చి బొంబాయి ప్రావిన్స్లో, మద్రాస్ ప్రావిన్స్లో, కలకత్తా ప్రావిన్స్లో అసలు ఎవరెవరికి విద్య అందుతున్నది, ఎవరెవరికి విద్య అందుతున్నది ఒకసారి ఎంక్వైరీ చేసిరా లార్డ్ మెకాలే అని పంపిస్తే 6 నెలలు తిరిగిందట. ఆయన ఇచ్చిన రిపోర్టు బ్రిటిష్ పార్లమెంట్కి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ శూద్రుడు ఒక అక్షరం ముక్క నేర్చుకున్నాడు ఒక్కడు లేడు దేశంలో అని రిపోర్ట్ ఇచ్చాడు. అందుకని ఇప్పుడు లార్డ్ మెకాలే శత్రువు అని చెప్తారు వాళ్ళంతా. లార్డ్ మెకాలే ఏమో మీకు శత్రువు, ఎందుకంటే ఆయన బ్రిటిషోడు కాబట్టి. మరి సరార్థన్ కాటన్ మాత్రం భూములకి నీళ్లు బారిచ్చిన ఆయన బ్రిటిషోడు, ఆయన మాత్రం దేవుడు. ఏం న్యాయం చెప్పండి ఇది? ఈ న్యాయం గురించి మాట్లాడకపోతే ఎందుకు మన జీవితం చెప్పండి? వెరీ సింపుల్. సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్, కడప కలెక్టరు, తెలుగు భాషని ఏదో సరి చేస్తే ఆయన దేవుడై కూర్చున్నాడు. ఆయన సమాధి కోసం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లండన్ పోయి ఆయన సమాధి ఆడందో ఎత్తుక్కొని వచ్చాడు. కానీ లార్డ్ మెకాలే పార్లమెంట్కి బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు ఒక్కడు చదువుకున్నవాడు లేడు. ఎక్కడైతే అగ్రకులాలకి చదువులు చెప్పే పీఠాలు ఉన్నాయో ఆ పీఠాలు బద్దలైతే కానీ విద్య ప్రజాస్వామ్యం కాదు ఈ దేశంలో. ఆ విద్య ప్రజాస్వామ్యం అయితే కానీ వీళ్ళకి విముక్తి దొరకదని రిపోర్ట్ ఇచ్చి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, సైకాలజీ, హ్యూమానిటీస్ మొత్తం యూరప్, అమెరికాలో ఉన్న శాస్త్రాలను తీసుకొచ్చి మనందరి చేతులు పెట్టినోడు లార్డ్ మెకాలే. ఈ సత్యం మాట్లాడొద్దా అంటున్నా? ఈ ఆర్గ్యుమెంట్ చేయొద్దా? ఆర్ఎస్ఎస్ అయినా లార్డ్ మెకాలే శత్రువు అంటాడు, ఆర్ఎస్యు అయినా లార్డ్ మెకాలే శత్రువు అంటాడు. ఇంకో విషయం ఏంటంటే, మరి మీరేమంటారంటే ఎవరు ఆ లార్డ్ మెకాలే అని మనం మైకేల్ జాక్సన్ తెలుసు మనకి. ఇప్పుడు ఎవరు పిచ్చివాళ్ళు అంటాను ఇక్కడ ఏం లేదు కథ. చాలా 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 సింపుల్గా ఉన్నాయి ఈ విషయాలన్నీ. ఫిజిక్స్ని తీసుకొచ్చి మనకి చెప్పడం, వీళ్ళందరూ మ్యాథమెటిక్స్ని, యూరప్ మొత్తం ఈ శాస్త్రాలన్నింటికి వ్యతిరేకం. వీళ్ళంతా వ్యతిరేకం, కానీ వీళ్ళే నేర్చుకుంటారు. మనమేమో రాఘవేంద్రరావు బిఏ చేస్తాం మనం. ఇది మన పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఉన్నట ఐఏఎస్ అయినా బీఈడి చేయాలంటాడట అక్కడ ఒక ఆయన. బీఈడి లేకపోతే కుదరదట. సరే చేయండి, బాగానే ఉంది, బీఈడిని మనం అవమానపరచట్లే. కానీ ఏది అసలు మన బ్రతుక్కి జీవితానికి అర్థం ఏంటి?